మనము ఫాంటసీ మూవీస్ లో ఒకటి అయిన ఫెంటాస్టిక్ బీస్ట్స్ మూవీ గురించి చూద్దాం. ఓపెన్ చేస్తే హ్యారీ పాటర్ విశ్వంలో 1926లో చీకటి మాంత్రికుడు గెల్లెట్ గ్రిండెల్వాల్డ్ మాయా సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అతను తన తదుపరి దాడిని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రపంచం నలుమూలల నుండి మంత్రగత్తెలు మరియు తాంత్రికులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. న్యూట్ స్కామాండర్, ఎడ్డీ రెడ్మైన్, లండన్ నుండి న్యూయార్క్ నగరానికి మాయా జీవులు లేదా అద్భుతమైన జంతువులతో నిండిన బ్రీఫ్ కేస్తో ప్రయాణిస్తాడు. అతను వచ్చినప్పుడు అతని కేసును కస్టమ్స్ అధికారి తనిఖీ చేస్తాడు. అయితే న్యూట్ మాయాజాలాన్ని మగ్గుల్ కళ్ళ నుండి దాచగలడు. కొంతమంది పురుషులు నలిగిపోయిన ఒక భవనాన్ని పరిశీలిస్తున్నారు. ఆరోర్ పెర్సివల్ గ్రేవ్స్, కోలిన్ ఫారెల్ నష్టాన్ని చూడటానికి వస్తుంది. ఒక అదృశ్య శక్తి భూగర్భంలోకి వెళ్లి వీధిలోని కొంత భాగాన్ని నాశనం చేస్తుంది. అతను నగరం గుండా వెళుతున్నప్పుడు న్యూట్ మేరీలో బేర్బోన్, సమంత మోర్టన్ అనే ఫండమెంటలిస్ట్ మరియు సెకండ్ సేలేమర్స్ అనే యాంటీ మ్యాజిక్ గ్రూప్ నాయకురాలిని చూస్తాడు. ఆమె దత్తత తీసుకున్న పిల్లలతో క్రెడెన్స్, ఎజ్రా మిల్లర్, మోడెస్టీ, ఫెయిత్వుడ్ బ్లాగ్రో మరియు చాస్టిటీ, జెన్ ముర్రే ఆమె మాయాజాలం గురించి మరియు వారిని ఎలా నిర్మూలించాలి అనే ద్వేషపూరిత సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. ఆమె న్యూట్ ని తనతో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా మెరిసే వెండి నాణెం చూసి ఒక నిఫ్లర్ అతని కేసు నుండి తప్పించుకున్నాడు. ఇది బ్యాంక్లోకి ప్రవేశించి న్యూట్ ను దాని తర్వాత వెళ్ళమని బలవంతం చేస్తుంది. బ్యాంక్ లోపల న్యూట్ ఒక బేకరీని తెరవడానికి రుణం కోసం దరఖాస్తు చేయడానికి అక్కడ ఉన్న ఫ్యాక్టరీ కార్మికుడైన జాకబ్ కోవాల్స్కీ, డాన్ ఫోగ్లర్ ని కలుస్తాడు. న్యూట్ నిఫ్లర్ ను చూసినప్పుడు పారిపోతాడు. జాకబ్ తీసుకున్న ఒక గుడ్డును వదిలివేస్తాడు. జాకబ్ రుణం పొందడానికి బ్యాంక్ ఉద్యోగిని కలిసినప్పుడు న్యూట్ నిఫ్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను విలువైన వస్తువుకు బదులుగా కాల్చిన వస్తువులను తాకట్టుగా ఉపయోగిస్తున్నందున అతను తిరస్కరించబడ్డాడు. న్యూట్ నిఫ్లర్ ను పట్టుకునే ముందు గుడ్డు పొదుగుతున్నట్లు జాకబ్ పేర్కొన్నాడు. తన దండను ఉపయోగించి జాకబ్ ని తన వైపుకు లాగాడు. దానిని పోర్పెంటినా గోల్డ్ స్టెయిన్ కేథరీన్ చూసింది. అయిన పోర్పెంటినా గోల్డ్ స్టెయిన్ కేథరీన్ వాటర్స్టన్ చూసింది. ఒక బ్యాంక్ ఉద్యోగి వారిని పట్టుకున్నట్లే న్యూట్ మరియు జాకబ్ బ్యాంక్ ఖజానాలో నిఫ్లర్ ను కనుగొంటారు. న్యూట్ అతనిని భయభ్రాంతులకు గురిచేస్తాడు మరియు అతను తనని మరియు జాకబ్ ను బ్యాంకు నుండి బయటకు తీసుకురావడానికి ముందు నిఫ్లర్ దొంగిలించిన వస్తువులన్నిటినీ వదిలివేయమని పొందుతాడు. న్యూట్ జాకబ్ ను విస్మరించడానికి మరియు అతని జ్ఞాపకాలను తుడిచివేయడానికి సిద్ధమయ్యాడు. కానీ జాకబ్ అతని కేసును పట్టుకుని పారిపోయే ముందు న్యూట్ ను ముఖంపై కొట్టాడు. టీనా న్యూట్ ని పట్టుకుని అతను తీసుకువెళుతున్న దాన్ని చూసిన తర్వాత అతనిని తనతో అయితే న్యూట్ జాకబ్ మరియు టీనాలకు ఒక క్రిమి మరియు టీపాట్ ని తీసుకోమని చెబుతాడు. జాకబ్ ఒక రోచ్ మరియు టీనా ఒక టీపాట్ పట్టుకుంటాడు. జాకబ్ రోచ్ ను టీపాయ్లోకి విసిరాడు. అది కుంచుకుపోతున్నప్పుడు మరియు టీపాట్లో చిక్కుకున్నప్పుడు వాటిని పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. బ్రీఫ్ కేస్ లోపల క్వీనీకి న్యూట్ తో పాత సంబంధం ఉన్న లేటా లెస్ట్రాంజ్, జో క్రావిచ్ అనే అమ్మాయి చిత్రాన్ని చూస్తారు. వారి సంబంధం అసంపూర్తిగా ముగిసిపోయినట్లు కనిపిస్తున్నందున అతను దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడడు. గ్రేవ్స్ మరియు క్రెడెన్స్ ఆమె పాత కుటుంబ ఇంటిలో మోడెస్టీని కనుగొంటారు. గ్రేవ్స్ తన వాగ్దానాలు ఉన్నప్పటికీ అతను క్రెడెన్స్ కు సహాయం చేయనని స్పష్టం చేసినప్పుడు క్రెడెన్స్ యొక్క ఆవేశం తీవ్రమవుతుంది మరియు అతను దానిని కలిగి ఉన్నాడని తేలింది. వ్యక్తి అని తేలింది. అతని అధునాతన వయస్సు అతని శక్తిని పెంపొందించుకోవడానికి అనుమతించింది. అతనిని అత్యంత శక్తివంతమైన అస్పష్టంగా సజీవంగా మార్చింది. క్రెడెన్స్ నగర వీధుల గుండా బయలుదేరుతుంది. అతని వెనుక విధ్వంసం యొక్క బాటను వదిలివేస్తుంది. న్యూట్ క్రెడెన్స్ ను వెంబడిస్తాడు. ఎందుకంటే అతని గురించి నిజం తెలియకుండా అరోర్స్ తనను చంపేస్తారని అతనికి తెలుసు. అతను క్రెడెన్స్ ను భూగర్భ సబ్వే స్టేషన్ కు ట్రాక్ చేస్తాడు మరియు అతనిని తిరిగి సాధారణ రూపంలోకి తీసుకువెళతాడు. కానీ గ్రేవ్స్, టీనా మరియు అరోర్స్ అందరూ వచ్చినప్పుడు క్రెడెన్స్ తన అస్పష్టమైన రూపానికి తిరిగి వస్తాడు. న్యూట్ మరియు టీనా ఆరోర్లను క్రెడెన్స్ ని నిర్వహించడానికి అనుమతించమని కోరినప్పటికీ పిక్వెరీ వారిని క్రెడెన్స్ ని చంపమని ఆదేశిస్తాడు.
వారు క్రెడెన్స్ వద్ద తమ దండాలను కాల్చి అతనిని నాశనం చేస్తారు. గ్రేవ్స్ వారి నియమాలు మరియు మాంత్రిక మరియు నాన్ మాజికల్ కమ్యూనిటీల నిర్వహణ కోసం ఆరోర్లను తిట్టాడు. పిక్వెరీ గ్రేవ్స్ కి తన మంత్రదండం అప్పగించి లొంగిపోవాలని ఆదేశిస్తాడు, కానీ అతను ఆమెను ధిక్కరించి ఇతర అరోర్లతో పోరాడతాడు. అతను వారి పేలుళ్ల నుండి తనను తాను రక్షించుకోగలడు, కానీ అతను న్యూట్ చేత అణచివేయబడ్డాడు మరియు కట్టుబడి ఉన్నాడు. న్యూట్ గ్రేవ్స్ పై రెవెలియో మనోజ్ఞతను ఉపయోగిస్తాడు. అతను మరెవరో కాదు. టు టాప్ మనోజ్ఞతను తెలియజేస్తుంది. అతన్ని వెంటనే అరెస్టు చేస్తారు. అత్- అతన్ని వెంటనే అరెస్టు చేస్తారు. ఫ్రాక్ని ఉపయోగించి ఆకాశంలోకి ఒక పానీయాన్ని తీసుకెళ్లాడు, తద్వారా సమీపంలోని అన్ని నో మేజర్స్ పై వర్షం పడవచ్చు మరియు వాటిని విస్మరిస్తుంది. అతను చేసిన దానికి పిక్వెరీ న్యూట్ కి కృతజ్ఞతలు తెలిపాడు, అయితే ఎటువంటి మినహాయింపులు లేనందున జాకబ్ను కూడా ఉపేక్షించవలసి ఉందని అతనికి గుర్తు చేస్తుంది. జాకబ్ కన్నేళ్లతో న్యూట్, టీనా మరియు క్వీనీకి వీడ్కోలు చెప్పాడు, తర్వాత న్యూట్ని ఎందుకు అతుక్కోనివ్వమని అడుగుతాడు. తనకు జాకబ్ అంటే ఇష్టమని, అతడిని స్నేహితుడిగా భావిస్తున్నానని న్యూట్ చెప్పాడు. జాకబ్ వర్షంలో నిలబడి ఉన్నాడు, కానీ క్వీనీ తన మంత్రదండంతో జాకబ్ను ముద్దాడటానికి గొడుగును రూపొందించడానికి అడుగుపెట్టింది. కళ్ళు తెరిచి చూసేసరికి ముగ్గురూ వెళ్లిపోయారు. జాకబ్ తన పాత ఫ్యాక్టరీ ఉద్యోగానికి తిరిగి వస్తాడు. అతను ఎక్కడ ఉన్నాడో ఇంకా సంతోషంగా లేడు. న్యూట్ అతనిపైకి దూసుకెళ్లాడు మరియు వెండితో చేసిన ఓకామి గుడ్డు పెంకులతో కూడిన బ్రీఫ్ కేస్ను పడవేస్తాడు, మరియు జాకబ్ తన బేకరీని తెరవడానికి దానిని తాకట్టుగా ఉపయోగించుకునేలా దీన్ని వివరిస్తాడు. న్యూట్ లండన్కు తిరిగి వెళ్లి షిప్ టెర్మినల్ వద్ద టీనాకు వీడ్కోలు చెప్పాడు. అతను యొక్క మాన్యుస్క్రిప్ట్తో తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు, కాబట్టి అతను దానిని వ్యక్తిగతంగా టీనాకు ఇవ్వగలడు. కొంతకాలం తర్వాత జాకబ్ యొక్క బేకరీ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది, ఎందుకంటే అతను తన పేస్ట్రీలను అతను ఎదుర్కొన్న అస్పష్టంగా గుర్తుంచుకునే కొన్ని జంతువులు వలె కనిపించేలా చేశాడు. క్వీనీ దుకాణాన్ని సందర్శించింది. జాకబ్ ఆమెను చూస్తాడు మరియు ఆమెను కొద్దిగా గుర్తుంచుకున్నట్లు కనిపిస్తాడు. ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్‌ప్లనేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ కోసం మన